వాయనాడ్ ట్రిప్ అయితే ఇంత హారిబుల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకరోజు నైట్ అంతా బందీపూర్ ఫారెస్ట్లోనే చిక్కుకున్నాము. అయినా ఆ ఫారెస్ట్ ఎంత డేంజరస్ అని అందరికీ ఐడియా ఉంటుంది కదా. అందులోనూ మా హస్బెండ్కి డ్రైవింగ్ సరిగ్గా రాదు. ఆ ఫారెస్ట్ అంత డేంజర్ అని తెలిసి కూడా మేము నైట్ టైంలో ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది, అలాగే మేము నైట్ అంతా అక్కడ ఎందుకు ఉన్నాం అనేది వీడియోలో చూద్దాం రండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ట్రిప్ ప్లాన్ చేసినప్పటి నుంచి ప్రతి స్టెప్లోనూ ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. అవన్నీ ఫేస్ చేస్తూ మొత్తానికి మేమైతే ఇప్పుడు బెంగళూరు దాటేసాము. ఇప్పటి వరకు ఫేస్ చేసిన ఇరిటేటింగ్ మూమెంట్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాయనాడ్ అయితే చేరుకోవాలి. చూస్తున్నారు కదా సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అప్రాక్సిమేట్లీ ఒక 6 o'clock అయి ఉంటుంది. మార్నింగ్ నుంచి జరిగిన ప్రతిదీ కూడా చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నట్టుంది. ఇంతగా ఇరిటేట్ అయ్యేలా మీకేమైంది అని అంటారా? యాక్చువల్గా మేము ఈ ట్రిప్ని అయితే మా ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్ చేసామండి. సో మేమంతా ఒక 4 members ఉండడం వల్ల మేము జూమ్ కార్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా 2-3 daysలో ట్రిప్కి వెళ్ళాలి అనగా మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా డ్రాప్ అయిపోయారు వాళ్ళ పర్సనల్ రీజన్స్. సో అప్పుడు ట్రిప్ క్యాన్సిల్ చేద్దాము అంటే ఆల్రెడీ జూమ్ కార్ బుక్ చేసుకున్నాం కదా, దానికి అడ్వాన్స్ ఒక 5-6 thousand పే చేస్తున్నాము. సో అదైతే రిటర్న్ రాదు. అలా అని నేను మా హస్బెండ్ వెళ్దాము అనుకుంటే మా హస్బెండ్ అప్పుడే డ్రైవింగ్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నాడు. అన్నీ కూడా కంప్లీట్ అవ్వలేదు, బట్ ఒక 80% తను డ్రైవ్ చేయగలడు. యాక్చువల్గా అయితే మా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి డ్రైవ్ చేస్తాడు, తిను పార్షియల్గా హెల్ప్ చేస్తాడు అని మేము ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. కానీ మా హస్బెండ్ అయితే మళ్ళీ క్యాన్సిల్ చేస్తే వేస్ట్గా డబ్బులు పోతాయి, ఎందుకు మనం వెళ్దాము అని అంటున్నాడు. తనకైతే మేము ట్రిప్ క్యాన్సిల్ చేయకూడదు, వెళ్దాము అని అయితే డిసైడ్ అయ్యాము. సో మొత్తానికి ఆ రోజు మార్నింగ్ రెడీ అయ్యేసి ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్ళాము. అది ఎక్కడో బెంగళూరు అవుట్కట్స్లో ఉంది. మేము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 10-11 o'clock అయి ఉంటుంది. చూస్తున్నారు కదా, మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యేసరికి బాగా చీకటి పడిపోయింది. మేమైతే మార్నింగే ట్రిప్కి స్టార్ట్ అయ్యాము, బట్ జూమ్ కార్ వాళ్ళతో మాకు బాగా ఇష్యూ అయింది. దానివల్లనే బందీపూర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వడానికి 9 o'clock అయిపోయింది. సో ఫారెస్ట్లో రోడ్స్ అయితే స్మూత్గా ఉన్నాయి కానీ చాలా చిన్నవి. సో దాంట్లోనే 2 ways వస్తున్నాయి. అది ఎలా వస్తున్నాయంటే అసలు కొంచెం కూడా కంట్రోల్ లేకుండా జమ్ అంటే వెళ్ళిపోతున్నాయి. అసలు మాకైతే కొంచెం భయం వేసింది, ఏంట్రా బాబు ఇలా వస్తున్నాయి ఇంత చిన్న రోడ్లలో అనేసి. అందుకే మా హస్బెండ్ కొంచెం స్లోగా వెళ్ళడానికి అయితే ట్రై చేశాడు. భయంకరమైన నిజం ఏంటంటే అసలు అక్కడ ఒక ఫారెస్ట్ ఉంది అని కూడా నాకు తెలీదు. అసలు నేను ఏ మాత్రం కొంచెం కూడా ట్రిప్ ప్లాన్ అనేది చూడకుండా బయలుదేరాను. సో అప్పుడు నాకు ఆ ఫారెస్ట్ గురించి అది అంత డేంజర్ అని తెలియదు కాబట్టి అంత ప్రశాంతంగా మేమైతే ఫారెస్ట్లో నైట్ టైం ఎంటర్ అయ్యి అలా స్లోగా దగ్గర ఒక 4-5 hours వరకు మేము ఫారెస్ట్లోనే ఉన్నాము. తర్వాత నేను ఆ ఫారెస్ట్ గురించి సోషల్ మీడియాలో చూసిన తర్వాత అర్థమైంది అది ఎంత డేంజరస్ ఫారెస్ట్ అని. అక్కడ యానిమల్స్ క్రాస్ చేస్తుంటాయి, కొన్నిసార్లు అయితే అక్కడ పోయే వెహికల్స్ని కూడా యానిమల్స్ అటాక్ చేస్తాయి. ఎలానో దేవుడి దయ వల్ల మాకు ఆ జింకలు తప్పితే ఇంక ఏ యానిమల్స్ కూడా అక్కడ మేము చూడలేదు. సో ఆ రోజు కార్ కోసం చాలా తిరిగాం కదా, ఫుల్ టైర్డ్ అయిపోయినాము. దగ్గరలో ఒక ఊరు కనిపిస్తే మంచిగా హోటల్ తీసుకొని నైట్ అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోయింది, బట్ కొంచెం రెస్ట్ తీసుకుంటే కానీ మళ్ళీ కార్ డ్రైవింగ్ కూడా తను చేయడానికి చాలా కష్టం అనిపించింది. సో మొత్తానికి మేబీ 4 or 4:30 ఆ టైంలో మేము ఒక ఊరికైతే రీచ్ అయ్యాము. నిజానికి మాకు హోటల్స్ తిరిగి ఏది బాగుంది ఏది బాగాలేదు చూసుకునే అంత ఓపిక కూడా లేదు. సో దొరికిందే మహాభాగ్యం అన్నట్టుగా 1-2 hotels చూసాము. సో కొంచెం ఫ్యామిలీకి బెటర్ అనిపించింది. సో ఆ హోటల్లో అయితే మేము స్టే చేసాము. అక్కడ ఒక 4 hours అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఫ్రెష్ అయ్యి వాయనాడ్లో మా ఫస్ట్ డే ట్రిప్ని అయితే స్టార్ట్ చేసాము. మార్నింగ్ వెళ్తూ బ్రేక్ఫాస్ట్ దారిలో తినేసి వెళ్దామని చెప్పి బయలుదేరామండి. బట్ ఇక్కడ చూస్తే హోటల్స్ అనేవి మామూలుగా ఇప్పుడు మనకి బెంగళూరులో ఎలా ఉంటాయో ఆ విధంగా లేవు. ఇక్కడ వీళ్ళు చిన్న ఇల్లు లాగా ఉన్నాయి. వాళ్ళ నుంచి ఒక అతను అయితే బయట రోడ్డు మీద నిల్చొని ఆపుతున్నాడు. హోటల్ మొత్తానికి మేము ఇక్కడికైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. చూడండి, ఇది అసలు ఒక హోటల్ లాగా అయితే ఏ మాత్రం అనిపించట్లేదు. మేము స్టే చేస్తున్న హోటల్కి దగ్గరలో కురువా ద్వీప్ అని ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది. దానినే కురువా ఐలాండ్ అని కూడా అంటారంట. మేము ఇంకా అక్కడికి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యాము. అసలు వెళ్ళే దారిలో ఆ రోడ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి భయంకరంగా ఉన్నాయి. చాలా చిన్న రోడ్లు. ఆ రోడ్లలోనే అటుపక్కన వస్తుంది ఇటుపక్కన వస్తుంది. రోడ్డుకి ఒక పక్కనేమో పెద్ద కొండ ఉంటుంది, ఇంకొక పక్కన చూస్తే ఫుల్ లోయ ఉంటుంది. అసలు కొంచెం అట్లా జారినా కూడా అసలు ఎక్కడ ఎవరికి దొరకము, అంత భయంకరంగా ఉన్నాయి. ఇంకొక పక్కన మా హస్బెండ్ ఏమో డ్రైవింగ్ అప్పుడే కొత్త, అదే ఫస్ట్ ట్రిప్ అసలు వెళ్ళడము. చాలా భయం వేసింది. అసలు నేను డ్రైవింగ్ సీట్లో లేను కానీ మొత్తం టెన్షన్ అంతా నాకే ఉన్నట్టుండింది. తనేమో ఫుల్ కాన్ఫిడెన్స్తో ఏం కాదులే వెళ్తాము మంచిగానే వెళ్తాము అని చెప్తున్నాడు.
మొత్తానికి మేము కురువా ఐలాండ్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ 11-11:30 అయ్యింది. మనల్ని ఈ రోజు కూడా బ్యాడ్ లక్ వదలలేదు. సో మొత్తానికి తెలిసింది ఏంటంటే అక్కడికి కొన్ని లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి. సో అవి ఆల్రెడీ సేల్ అయిపోయాయి, మేము చాలా లేట్ అయ్యాము అని. సో ఇంకేం చేస్తాం, అక్కడ నిల్చొని అక్కడ ఉన్న వాళ్ళంతా బ్యాంబూ ర్యాపింగ్ చేస్తున్నారు టికెట్ తీసుకున్న వాళ్ళు. సో వాళ్ళని కొంచెం సేపు చూసి ఏదో కొంచెం షూట్ చేసుకొని వచ్చేసాము. అక్కడి నుంచి అయితే మేము టీ గార్డెన్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మేము ఆ ప్లేస్కి రీచ్ అయిన తర్వాత అసలు వచ్చే దారి అంతా ఎంత బాగుందంటే 2 సైడ్స్లో కూడా టీ ప్లాంట్స్ ఉన్నాయి. అవి దూరం నుంచి చూస్తుంటే మంచి ఆ వ్యూ అనేది చాలా బాగుంది. సో మొత్తానికైతే మేము ఒక దగ్గర కార్ ఆపుకొని దిగి కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాము, అలాగే కొన్ని ఫొటోస్. అక్కడే కొంతమంది అయితే ప్లాంట్స్ ట్రిమ్ చేస్తున్నారనమాట అక్కడ వర్కర్స్. సో వాళ్ళతో కూడా కొంచెం మా హస్బెండ్ వెళ్ళి ఏదో మాట్లాడాడు. సో ఆ రోజుకైతే అదే బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. అసలు ఎంత టైం స్పెండ్ చేసినా కూడా ఇంకా ఉండాలి అని అనిపించేలా ఉండింది. సో మేమైతే చాలా టైం అయితే స్పెండ్ చేసాము అక్కడ. అంత గ్రీనరీ నార్మల్గా మనకి ఎక్కడ అంతగా కనిపించదు కదా. ఇక్కడ వాయనాడు ఇంకా ఊటీ ఇంకా అవి 2 కాకుండా ఇంకా మున్నార్లో ఉంటుంది అలాంటి వ్యూ అని చెప్పి విన్నాను. బట్ నేను ఫస్ట్ టైం వాయనాడుకి రావడం వల్ల చాలా ఎక్సైటింగ్ అయితే అనిపించింది. ఆ రోజు ఇంకా ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అని అయితే మేము అనుకోవటం లేదు, ఎందుకంటే మాకు సరిగ్గా నిద్ర లేదు. సో వేరే ప్లేస్లు అట్లా తిరిగి ఇంకా స్ట్రెస్ అయిపోతాము, అదేదో నెక్స్ట్ డే వెళ్ళడం బెటర్ అని మాకు అనిపించింది. నార్మల్గా అయితే మేము ప్రతి ట్రిప్లో మేము చేసే ప్లాన్ ఒకలా ఉంటుంది, జరిగేది ఇంకొకలా ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే. సో మాకు టైం ఉంది కాబట్టి నెక్స్ట్ డే ప్లాన్స్ కూడా డిస్కస్ చేసుకొని, అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంలో బయలుదేరాలి అవంతా డిస్కస్ చేసుకొని ఫ్రెష్ అయ్యేసి డిన్నర్ చేసి పడుకుంటే ఇంకా ఆ రోజు అదే చాలా అనిపించింది. సో వెళ్ళేటప్పుడే మంచిగా బిర్యానీ ఇంకా చికెన్ తీసుకొని హోటల్కి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్దాము అనుకుంటుంటే అప్పుడే మాకు చంబ్రా పీక్ అని అది ఒక ట్రెక్కింగ్ ఏరియా ఉంది అని చెప్పి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో అదైతే ఎర్లీ మార్నింగే బయలుదేరాలి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి తొందరగా రెడీ అయ్యేసి చంబ్రా పీక్ అయితే స్టార్ట్ అయ్యాము. దీనికి టికెట్స్ కూడా మనం వెళ్ళే దారిలోనే ఇచ్చేస్తారు. యాక్చువల్గా అయితే ఇది సింగిల్ టికెట్ అట్లా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకోవాలన్నమాట. మేబీ 10 మెంబర్స్కి 750 ఏమో ఛార్జ్ చేస్తారు.
బట్ 10 మెంబర్స్ని మనం గ్యాదర్ చేసుకోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అక్కడ వెయిట్ చేసి వాళ్ళని వీళ్ళని అడిగి అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి తర్వాత టికెట్స్ తీసుకుంటున్నారు. సో మాకు కూడా ఒక కపుల్ అలాగే ఇంకొక 2-3 బ్యాచులర్స్ ఏమో దొరికారు. సో మేమంతా కలిసి ఆ టికెట్ తీసుకున్నాము. సో మొత్తానికైతే టికెట్ చూపించి ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము. సో ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అంటే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళడానికి కూడా అక్కడ ఫీజ్ అనేది కట్టాలి. సో వాటికి ట్యాక్స్ వేయించుకొని అప్పుడు లోపలికి అయితే అలో చేస్తారు. సో మొత్తానికి మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. అంటే ఆ ఫారెస్ట్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి బయలుదేరాలి. సో వీఆర్ గోయింగ్. ఇది కూడా స్టార్టింగ్లో కొంచెం ఫారెస్ట్లా ఉంది. అమ్మో స్టార్ట్ అయినప్పుడు అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉండింది. బట్ ఇప్పుడు చూస్తే ఈ వెళ్ళే రూట్ అస్సలు ఏం బాగాలేదు. ఆ రాళ్ళు వాటి మీద ఎక్కేసి వెళ్ళాలి. ఇంకొకటి ఇది పెద్ద పీక్ అన్నమాట, అంటే ఒక పెద్ద కొండలా ఉంది. వెళ్ళే కొద్దీ ఇంకా వస్తూనే ఉంది. అక్కడ మనకి పట్టుకోవడానికి కానీ అటు ఇటు ఏం లేవు. కొంచెం అయితే మన ఫిట్నెస్కి ఛాలెంజ్ అన్నట్టుంది. చాలా కష్టం ఇది ఎక్కడం అయితే, అందరూ కూడా వెళ్ళలేరు. యాక్చువల్గా మనం 8 కిలోమీటర్స్ అయితే ఎక్కాలి. బట్ ఇంత మరి వర్స్ట్గా ఉంటుంది వెళ్ళే దారి అని అయితే అనుకోలేదు. ఎక్కడం కదా చాలా స్ట్రైన్ అయిపోతున్నాము. అసలు సగం దూరం వెళ్ళేసరికి ఒక రకంగా ఎండకి షివరింగ్ వచ్చేస్తుంది. కొంచెం సేపు అలా కూర్చొని వెళ్ళిన మొత్తానికైతే ఎక్కాలి కాబట్టి తప్పదు అన్నట్టు ఇంకా వెళ్ళాము. మామూలుగా ఫ్లాట్గా ఉంటే మనకి 8 కిలోమీటర్స్ అయితే అంతగా అనిపించదు. బట్ ఆ కొండ మీద ఆ చిన్న చిన్న రోడ్లలో ఆ గుంటల్లో కాలు పెట్టుకుంటా అట్లా పైకి ఎక్కాలి. అది స్ట్రైట్గా పైకి ఎక్కాలి. అది రౌండ్ 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 ఎట్లా పోతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. మనకి ఇక్కడ నుంచి చూస్తే ఇంకొంచెం దూరం అదే పీక్ అనిపిస్తుంది. బట్ అక్కడికి వెళ్తే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలా అన్నట్టు ఉంటుంది. కొంచెం ట్రెక్కింగ్ విషయంలో వీక్గా ఉన్న వాళ్ళు, వెళ్ళలేను అనుకునే వాళ్ళైతే దీనికి దూరంగా ఉండడం బెటరు. ఇంకో విచిత్రం ఏంటంటే అసలు అక్కడ ఎక్కడమే మహా కష్టం. అంటే నేను ఒకటి వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను.
ఫైనలీ డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాము. అక్కడక్కడ కూర్చుంటూ అటు ఇటు మొత్తానికైతే వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హార్ట్ షేప్లో ఉండే లేక్ అనమాట. మనం దీన్ని చూడడానికే నానా కష్టాలు పడి ఇక్కడికి వచ్చాము. బట్ ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా బాగుంది. ఆ కార్నర్లో అంటే ఆ టాప్ అక్కడ కూర్చొని చూస్తే అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఏ మాటకు ఆ మాట, నిజంగా కేరళలో ఉన్నంత మనశ్శాంతి ఆ గ్రీనరీ చూసినప్పుడు నిజంగా ఎక్కడ కూడా దొరకదు. సో మొత్తానికైతే మేము అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ దిగాలంటే ఆఫ్టర్నూన్ అయిపోతే మళ్ళీ కష్టం కాబట్టి మళ్ళీ రిటర్న్ సేమ్ అదే దారిలో రావాలి. సో మొత్తానికైతే అట్లా ఇట్లా పడతా లేస్తా అన్నట్టు వచ్చేసాము. సో అప్పటికి 2 o'clock అలా అయింది. సో మేము ఇంకా లంచ్ చేసేసి ఎడక్కల్ కేవ్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు మా లంచ్ స్పెషల్ కేరళ ఫుడ్ అయితే ట్రై చేయాలనుకున్నాము. వయనాడులో ఈరోజు కాకుండా ఇంకొక రోజు మాత్రమే మనం ఉంటాం కాబట్టి వెళ్ళే లోపల ఇక్కడ ఫుడ్ అయితే ఒకసారి ట్రై చేయాలి. సో కేరళ రైస్, ఫిష్ ఫ్రై, ఇంకా ఏదో 2-3 కర్రీస్ అయితే చెప్పారు. సో మేము కేవ్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. అయినా వెళ్ళే దారిలో చూడండి ఎంత బాగుందో అసలు. కేరళలో ఒక్క టూరిస్ట్ ప్లేస్ అని చెప్పడం కంటే కేరళ మొత్తం బాగుంటుంది అని చెప్పడమే బెటర్ అని నేను అనుకుంటాను. ఇక్కడ ఇల్లులు కూడా మనలాగా దగ్గరే ఉండవు, ఒక్కొక్క దానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. అలాగే అవి ఎలా ఉంటాయంటే ఈ టూరిస్ట్ ప్లేస్లన్నీ ఎక్కడో పైన ఉంటే ఇల్లు లేదో చాలా డౌన్లో ఉంటాయి. మనం ఎడక్కల్ కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ టికెట్ తీసుకొని ఇలా లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడైతే 300 to 400 స్టెప్స్ అయితే ఉన్నాయి. అవి కూడా కొంచెం ఛాలెంజింగ్గానే ఉంది. అంటే ఎక్కువ మంది ఉన్నారు, పైగా టైం కూడా ఈవినింగ్ అయిపోయింది. క్లోజింగ్ టైం అయ్యేసరికి అందరూ కూడా చాలా తొందరగా వెళ్ళాలి అన్నట్టుగా పుష్ చేస్తున్నారు. పైగా మేము ఆల్రెడీ ట్రెక్కింగ్ చేసి వచ్చాము కాబట్టి ఇక్కడ కొంచెం మాకు అంత ఈజీగా అనిపించలేదు. ఇదేనండి మొత్తానికి మనం స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే మనం కింద ఎలా ఉంది అనేది ఆ వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు. మనం స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాం కదా, అక్కడే రైట్ సైడ్లో ఒక గేట్ అయితే కనిపిస్తుంది. అదే కేవ్స్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. అది 4 o'clockకి క్లోజ్ చేసేస్తారంట. ఆ విషయం మాకు తెలీదు. అందుకే మేము పైకి రాగానే వ్యూ పాయింట్ చూస్తూ అక్కడ ఫోటోలు దిగుతూ టైం వేస్ట్ చేసాము. అందువల్ల లాస్ట్ మినిట్లో క్లోజ్ చేసే టైంలో లోపలికి వెళ్ళేసి త్వరగా చూసి మళ్ళీ వచ్చేయాల్సి వచ్చింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ అయితే తెలుసుకోవాలి. ఇంకా ఎలా అయితే పైకి వెళ్ళామో అదే స్టెప్స్ దిగుతూ కిందకైతే వచ్చేసాము. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ సైడ్లో అయితే కొన్ని షాపులు అయితే కనిపించాయి. ఆ షాపుల్లో ఉన్న ప్రతి ఐటెం కూడా వుడ్తో తయారు చేసింది. డిన్నర్ కోసమని బయటకు వెళ్తే 9 o'clockకి అన్ని షాపులు క్లోజ్ అన్నారు. ఇదేట్రా బాబు చాలా కొత్తగా ఉంది అనేసి ఇంకా ముందుకెళ్ళి చూసాము. అక్కడ తాజ్ హోటల్ అయితే ఉంది. దానికి ఒకటి స్పెషల్ పర్మిషన్ అనుకుంటా, 1 more hour. ఇంకా దొరికిందే మహాభాగ్యం అని చెప్పి అక్కడ డిన్నర్ చేసేసి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇక్కడితో మా సెకండ్ డే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టుమారో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా ఫస్ట్ 2 days వాయనాడ్ ట్రిప్ అయితే కొంచెం భయంగా, కొంచెం ఎగ్జైటింగ్గా, కొంచెం పీస్ఫుల్గా అట్లా కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.